ఈ సంఘటన మీద మీరు పూర్తిగా నిజం చెప్తారా? నాకు తెలిసినంత వరకు నిజం చెప్తాను. మీరు హిందువులు, మీరు హైందవ ధర్మం కాబట్టి మీరు ఈ భగవద్గీత ఈ గీత మీద మీరు ప్రమాణం చేయండి ఫస్ట్ మాకు. ఎందుకంటే చాలామంది ఎందుకు అడుగుతున్నానంటే మీరందరూ అందరూ అనుకునేది ఏంటంటే ఈయన రామరాజ్యం అంటున్నాడు, హిందూ ధర్మం అంటున్నాడు, వెళ్ళిపోయి మన హిందూ ప్రముఖమైన గుడి మీద దాడి చేశాడు. ఏంటి అసలు ఈయన దేనికోసం దాడి చేశాడు? డబ్బులు డిమాండ్ చేశారా, లేకపోతే గుడిని ఆక్యుపై చేస్తూ ఉంటున్నారా? ఏంటిది అర్థం కాక జనం అల్లాడిపోతున్నారు. దీనికి మా నంబర్ 1 ఛానల్ తరఫున మీరు మా ప్రేక్షకులందరికీ కూడా ఉన్నట్టుగా ఈ భగవద్గీత మీద మీరు ప్రమాణం చేసి చెప్పాలి. చెప్పగలరా? చెప్తాను. అంతా నిజమే చెబుతాను. చెప్పండి. ఎందుకంటే దాని మీద త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఉందండి. ఈ భగవద్గీత చల్లదు. నేను ఒరిజినల్ భగవద్గీత ప్రమాణం చేస్తాను. సరే, ఏదైనా ఇదే అనుకోండి, ఏదైనా ఒకటే కదా. అంటే దీంట్లో త్రైత సిద్ధాంత భగవద్గీత అని రాస్తుంది కాబట్టి అది ధర్మం కాదు. నేను చెప్తున్నానండి, ప్రమాణం చేసి. చెప్పండి. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాలలో అయ్యా, ఈ 7వ శ్లోకంలో ఏదైతే 4వ అధ్యాయంలో యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని ఏ కృష్ణుడు స్వయంగా అర్జునుడిని సంబోధించి ఆయన భగవద్గీత చెప్పారో ఆ ధనంజయ గోత్రులు, ఆ భరతవంశీయులు ప్రవర, ఏ భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అని ఏ గోత్రంలో దాగుందో ఆ గోత్రం సాక్షిగా 3 కళ్ళు కలిగినవాడు అయ్యా, 3 కళ్ళు అనాదాతీత సమగ్రహాలు కళ్ళుగా, సశబ్ద నిశ్శబ్ద క్రియలు శ్వాసగా కలిగినటువంటి శమన వైరి సాక్షిగా నేను అంతా నిజమే చెప్తానండి అయ్యా.